జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హాయ్ రెస్పిరాజ్ గారు. హాయ్ అమృతం గారు. మీరు ఇష్టపడిన వ్యక్తితో మీ ఇష్టం గురించి చెప్పారా? చెప్పాలని అనుకున్నాను, చెప్పాలని ఆతృతతోనే వెళ్ళాను, కానీ నేను చెప్పకుండా తిరిగొచ్చేశాను. ఈ మనసు ఇంతేనండి, చెప్పే వరకు తొందర పెడుతుంది, చెప్పే సమయంలో మొహమాట పెడుతుంది. ఈసారి కూడా మొహమాటంతో ఆగిపోయినట్టున్నారు కదా? మొహమాటంతో ఆగిపోలేదు. నిజానికి చెప్పే అవకాశం తను నాకివ్వలేదు. పోన్లేండి, ఒకసారి చెప్పాలన్న ఆలోచన వచ్చింది కదా, ఈసారి ఎదురుపడినప్పుడు అవకాశం మీరే తీసుకొని ఆలోచించకుండా చెప్పేయండి. తప్పకుండా. కానీ అది చెప్పే అవకాశం, అవసరం ఇక రాదేమోలేండి. అలా అనకండి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని అవకాశాలు వచ్చి పడతాయి. మనకు తెలియకుండానే ఆ అవకాశాలు మన మనసుని ఆరాట పెడతాయి. అప్పుడు మనసులో ఉన్నది చెప్పడం తప్ప మనకి మరొక దారి కనిపించదు. ఆ సమయంలో మన ప్రమేయం లేకుండానే ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమని చెప్పేస్తూ ఉంటాము. ఏంటి, పర్సనల్ ఎక్స్పీరియన్సా? ఇంచుమించు అలాంటిదే అనుకోండి. వావ్! అంటే మీరు ఇష్టపడే వ్యక్తికి మీ ఇష్టం గురించి చెప్పేశారా? అవును, అసలు ఆ మనిషిని నేను ఇష్టపడుతున్నానో లేదో, తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ ఉందో నాకు ఇంతకు ముందు వరకు క్లారిటీ లేదు. కానీ ఎదురైన సందర్భం తనకి నా ప్రేమ గురించి చెప్పేలా చేసింది. తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ ఉందో నాకే తెలిసేలా చేసింది. దట్స్ గ్రేట్. పోనీలేండి, నా ప్రేమ గురించి చెప్పే అవకాశం నాకెలాగూ రాకపోయినా మీ ప్రేమ గురించి చెప్పే అవకాశం మీకు దొరికింది. అవును, ఇప్పుడు నాకెలా ఉందో తెలుసా? ఇన్నాళ్ళు నేను మోస్తున్న 1000 టన్నుల బరువేదో ఒక్కసారిగా దించేసినట్టుగా ఉంది. నా మనసు ఒక దూది పింజలా గాల్లో ఎగిరిపోతున్నట్టుగా ఉంది. మీరు మీ మనసులో ఉన్న బరువుని బాగానే దించేసుకున్నారు. ఇంకా నా మనసులో ఉండే బరువు అలాగే ఉండిపోయింది. నా మనసులో ఉన్న మాటని చెప్పడం, ఆ బరువుని దించుకోవడం ఎప్పుడు కుదురుతుందో ఏమో. ఈరోజు ఏ కారణంతో ఆగిపోయారో నాకు తెలియదు, కానీ ఇకపై తనతో చెప్పే మాటని, తన వైపు వేసే అడుగుని అస్సలు ఆపకండి. అవకాశం కోసం ఎదురు చూడకుండా మనసులో ఉన్న మాట చెప్పడానికి ఒక మంచి అవకాశాన్ని మీరే సృష్టించుకోండి. యు ఆర్ రైట్ అమృతం గారు. తనతో ఆ మాట నేనే చెప్పాలి. అది చెప్పేటప్పుడు తను ఎంత సంతోషపడుతుందో ఆ సంతోషాన్ని తన కళ్ళల్లో నేను చూడాలి. ఆల్ ది బెస్ట్ రెస్పిరాజ్ గారు. థ్యాంక్ యూ అమృతం గారు. హలో, ఎక్కడున్నావు ఈశ్వరి? ఇప్పుడే హోటల్కి బయలుదేరాను కదా పెద్దమ్మా. అర్జెంటుగా ఓసారి ఇంటికి రా. ఏమైంది పెద్దమ్మా? ఇంటికి రుద్ర వచ్చాడు ఈశ్వరి. ఏంటి, రుద్ర గారు మన ఇంటికి వచ్చారా? అవును. ఎందుకో ఏంటో చెప్పారా? లేదీశ్వరి, ఎంత అడిగినా ఎవ్వరికీ చెప్పడం లేదు. నువ్వు వచ్చాకే మాట్లాడతానంటున్నాడు. నీతోనే నేరుగా ఏదో చెప్పాలి అంటున్నాడు. ఎందుకో టెన్షన్గా కనిపిస్తున్నాడు. నువ్వు అర్జెంటుగా ఇంటికి రా ఈశ్వరి. సరే పెద్దమ్మా.
అసలు రుద్రగారు నేరుగా ఇంటికెందుకు వచ్చినట్టు? నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇంకెక్కడైనా కలిసి ఉండొచ్చు. కనీసం ఫోన్ చేసి మాట్లాడి ఉండొచ్చు. ఎందుకు వచ్చినట్టు? కేడి గారు ఇప్పుడెందుకు చేస్తున్నారు? హలో, ఈశ్వరి ఇంకా హోటల్కి రాలేదా? వద్దామని బయలుదేరాను కేడి గారు, కానీ మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను. అదేంటి దారి మధ్యలోనే వెనక్కి వెళ్ళటం ఎందుకు? ఏం లేదు కేడి గారు, మా ఇంటికి రుద్రగారు వచ్చారంట. ఏంటి రుద్ర మీ ఇంటికి వచ్చాడా? అవును కేడి గారు, ఎందుకో ఏంటో ఎవరికీ చెప్పడం లేదంట. నేను వెళ్తేనే ఆ విషయం ఏంటో చెప్తానంటున్నారంట. అందుకే వెళ్తున్నాను. అసలేం మాట్లాడుతున్నావు ఈశ్వరి? నువ్వు రుద్రని కలవకూడదని కండిషన్ పెట్టానా లేదా? మళ్ళీ ఎలా కలుస్తావు? చూడండి కేడి గారు, నేను రుద్రగారిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళ హోటల్కి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు రుద్రగారు నేరుగా మా ఇంటికి వచ్చి కూర్చొని ఈశ్వరిని పిలుస్తారా లేదా అని నట్టింట్లో కూర్చుంటే నేను వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? నా షరతు నువ్వు శాసనంగా తీసుకుంటావనుకున్నాను, కానీ ఎంత సులువుగా తీసుకుంటావనుకోలేదు. మీ షరతుల్ని ఖచ్చితంగా గౌరవిస్తాను, కానీ మీ షరతులన్నింటినీ శాసనాలుగా నేనెప్పుడూ తీసుకోను. ఈశ్వరి మళ్ళీ నువ్వు నన్ను అవమానిస్తున్నావు. కేడి గారు, మిమ్మల్ని అవమానించాలని నా ఉద్దేశం కాదు. నాకు ఇంటికి వెళ్ళి రుద్రగారితో మాట్లాడడం తప్ప వేరే దారి లేదు. రుద్రగారు ఎందుకొచ్చారు అని మా ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు. అందుకే నాకు టెన్షన్ తప్పడం లేదు. నువ్విప్పుడు టెన్షన్ పడాల్సిందే రుద్ర మీ ఇంటికి ఎందుకొచ్చాడో అని కాదు, టైంకి హోటల్కి రాకపోతే నీ ఉద్యోగం ఏమవుతుందో అని. సారీ కేడి గారు, మిమ్మల్ని గౌరవించి మీకు ఈ విషయం చెప్పాను. అలాగే నా కుటుంబాన్ని గౌరవించి నేను వెనక్కి వెళ్ళక తప్పదు. మౌనంగా ఉన్నారంటే అర్ధాంగీకారంగా తీసుకుంటున్నాను. బాయ్ అండి. నిన్న ఈశ్వరి ఆ రుద్రకి ఐ లవ్ యూ చెప్పింది. ఇప్పుడు వీడు ఏకంగా ఇంటర్లులాగా వాళ్ళింటికి వెళ్ళి కూర్చున్నాడంట. అసలేం జరుగుతోంది? ఈశ్వర్ని రుద్రని ఎంత వేరు చేద్దామనుకుంటే అంత దగ్గర అవుతున్నారు. వాళ్ళ మధ్యనున్న రిలేషన్ ఎంత ముక్కలు చేద్దామనుకుంటే అంత అతుక్కుపోతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.